ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తా ఉంటున్నారు మోడీ. వాంగ్చుక్ ఓ పక్కన దీక్ష విరమించారు. ఇక్కడతో యువత ఆందోళనకి పరిష్కారం దొరికినట్టేనా? అసలు రూట్ కాజ్ ఎక్కడుంది? యువతలో అలజడికి అసలు కారణం ఏంటి మనకి తెలుసా? చూద్దాం రండి. इनकॉम्पिटेंट मिनिस्टर इन करोड़ों स्टूडेंट से ज्यादा इम्पोर्टेंट है, तो याद रखना चुनाव में आपको उनमें से कोई भी वोट नहीं करेगा। मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए। కాక్రోచ్ పోరాటానికి ఇదిగో ఇలా జంతర్ మంతర్ టు పార్లమెంట్ ఇలాంటి దృశ్యాలు కనిపించడానికి దేశవ్యాప్తంగా రాజకీయంగా ఇంత వైబ్రేషన్ రావడానికి సెలబ్రిటీలు, ఆలోచన పరులు అందరూ ఉన్నట్టుండి రంగంలోకి దిగి డేరింగ్ గా, ధైర్యంగా, అన్నిటికీ మించి దిల్సే అంటారే అంతరంగం నుంచి అలా మాట్లాడుతున్న పరిస్థితులకి కారణం ఏంటంటారు? కేవలం నీటి పేపర్ లీకేజ్ అనుకుంటున్నారా? కాదు, అంతకు మించిన కారణాలు ఉన్నాయి. దిస్ ఈజ్ రియల్లీ డీప్ అనే విషయం కొన్ని నెంబర్లు చూస్తే, కొన్ని ర్యాంకింగ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. మీకు తెలుసా, ఎడ్యుకేషన్ లో గానీ, ఉపాధిలో గానీ, లివింగ్ స్టాండర్డ్స్ లో గానీ ఇండియా ఇప్పుడు ఎక్కడుందో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు మన పరిస్థితిని, మన చుట్టూ జరుగుతున్న పరిణామాల్ని ప్రపంచం ఎలా అంచనా వేస్తోందో, లెక్క కడుతోందో మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకున్నారా? నేను కొన్ని ర్యాంకింగ్స్ చూపిస్తా, కొన్ని నెంబర్లు చెప్తా. అవన్నీ వెరీ రీసెంట్ వరల్డ్ స్టాండర్డ్ డిసైడ్ చేసిన, ఫిక్స్ చేసిన నెంబర్స్. అవి చూస్తే గనక మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, మన బిడ్డల భవిష్యత్ ఏంటి, మన దేశ ఫ్యూచర్ ఏంటి అనేది అర్థమవుతుంది. అప్పుడే అవన్నీ అర్థమైతేనే ఈ కాక్రోచ్ పోరాటానికి ఎంత వెయిటేజ్ ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. ఈ పోరాటం భవిష్యత్తుని ఎలా మార్చేందుకు అవకాశాలు ఉన్నాయి అనే క్లారిటీ కాస్తో కూస్తో వచ్చేందుకు స్కోప్ ఉంది. అందుకోసమే ఈ స్టోరీ చివరి వరకు చూడండి. చూసిన తర్వాత అసలు ఇలాంటి పరిస్థితికి కారకులు ఎవరు, కారణాలేంటి, అలాగే పరిష్కారాలేంటి అనేది కూడా మాట్లాడదాం. మనకు ఒక మాట చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా సరే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ లాగా పైన చూస్తే గనక లోపల సమస్య ఏంటనే తెలియదు కదా. ఒక సమస్య, సవాలో, ఒక తెగులో పుట్టిందనుకోండి, డీప్ రూటెడ్ గా అసలు రూట్ కాజ్ ఏంటి, మూల కారణం ఏంటి అనేది స్టడీ చేస్తేనే, అర్థం చేసుకుంటేనే కదా పరిష్కారం దొరకటం, పర్యవసానాలు అర్థం కావటం అనేది సాధ్యమవుతుంది. మరి ఆ కొలతతో, ఆ లెక్కతో చూస్తే గనక కాక్రోచ్ పోరాటానికి అసలు కారణం ఏంటి? దేశవ్యాప్తంగా, ఢిల్లీలోనే కాదు, ముంబైలో దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడు నిరసన జరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కేవలం నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించిందా? ఒక పేపర్ లీకేజ్ మీద అయితే ఇంత ఆక్రోశం బయటకు వచ్చే అవకాశం లేదు కదా. ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించిన సెగలు పొగలు కదా ఇవన్నీ. కాక్రోచ్ రోడ్డు మీదకి వచ్చిందనో వాళ్ళు దేశద్రోహులనో, లేదంటే కాక్రోచ్ పోరాడితే రాహుల్ గాంధీకో, కాంగ్రెస్ పార్టీకో అడ్వాంటేజ్ వస్తుంది అనే ఉద్దేశంతోనో ఆలోచించకండి దయచేసి. అది కాదు ఇక్కడ పరిస్థితి. అసలు ఇలాంటి అసహనం ఎందుకు వచ్చింది అనేది తెలియాలంటే అసలు ఇండియాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడుంది అనేది తెలియాలి కదా. నేను కొన్ని ర్యాంకింగ్స్ చూపిస్తా. అవి మన సిస్టమ్ ని, మన పరిస్థితిని, మన స్టాండర్డ్ ని ప్రపంచం ఎలా కొలిచి తూకం వేసిందో మనకు అర్థమయ్యేలాగా చెప్తాయి. ఇదిగో చూడండి. ఫస్ట్ ది వరల్డ్ పాపులేషన్ రివ్యూ ఇండెక్స్. ఓవరాల్ గా ఇండియా ఎడ్యుకేషన్ ఎక్కడుందయా వరల్డ్ వైడ్ గా అని 194 దేశాలని బేరీజు వేసి లెక్క తీస్తే ఇండియా స్థానం 101. రియల్లీ పిటి అనిపించే సిచ్యువేషన్ కదా. వేద కాలం నుంచి విజ్ఞాన భాండాగారంగా వర్ధిల్లిన దేశం మనదే అని చెప్తుంటాం. నలంద, తక్షశిల లాంటి విద్యా కేంద్రాలు, ఇప్పటి భాషలో చెప్పాలంటే విశ్వవిఖ్యాత యూనివర్సిటీలు వేల ఏళ్ల నాడే మన భూమి మీద వెలిసినాయి అని చెప్తాం కదా. కానీ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా స్టాండర్డ్ ని బట్టి చూస్తే ఎడ్యుకేషన్ లో, స్టాండర్డ్స్ లో, సిస్టమేటిక్ అప్రోచ్ లో, క్వాలిటీలో ఇండియా ఎక్కడుంది అంటే 194 దేశాల లెక్కలో 101వ స్థానంలో ఉంది. నాట్ ఈవెన్ టాప్ 100 లో. నిజంగా బాధ అనిపించే పరిస్థితి కదా. అంటే ఇండియాలో ప్రమాణాలు ఎంతలా పడిపోయినాయి ప్రపంచ స్థాయితో పోలిస్తే అని చెప్పడానికి ఈ నెంబర్ ఒక ఇండికేటర్ కదా. ఇది ఒకటే కాదు, ఇంకా ఉంది చూడండి. వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ ఇండెక్స్. ఈ ర్యాంకింగ్ లో అంటే స్కిల్ అండ్ పాలసీ ఫోకస్ అంటున్నారు కదా, వరల్డ్ వైడ్ గా 35th పొజిషన్ లో ఉంది ఇండియా. ఏంటిది? ప్రపంచంలో ఇప్పుడు ఎలాంటి సాంకేతికత ఉంది, ఎలాంటి స్కిల్ కావాలి, ఎలాంటి అప్రోచ్ ఉంటే ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి అని లెక్కలేస్తే ఆ ఇండెక్స్ లో ఇండియా ప్లేస్ 35th పొజిషన్ లో ఉంది వరల్డ్ వైడ్ గా. అంటే వెనకబడి ఉన్నట్టే కదా. ఇప్పుడంతా ఏ రెవల్యూషన్, టెక్నాలజీ ఎవల్యూషన్ జరుగుతుంది. ప్రోగ్రెషన్ ఎంత ఫాస్ట్ గా వస్తా ఉంది అనేది అంచనా వేయడం కష్టతరం అవుతున్న పరిస్థితుల్లో ఆ స్కిల్ అండ్ క్వాలిటీ అన్నిటికీ మించి ఇక్కడ పాలసీ అని చెప్పారు కదా. అంటే యువతని గైడ్ చేసే విధానాల పరంగా చూసినా కూడా ఇండియా వెనకబడింది. విద్యారంగంలో ఇండియా పరిస్థితిని చెప్తున్న రెండో ఇండికేటర్ ఇది. మూడోది కూడా ఉంది చూడండి. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్. వరల్డ్ బ్యాంక్ తీసిన లెక్క
ప్రకారం 116వ స్థానంలో ఉందిట 195 దేశాలకు గాను. అంటే ఈ ఇండెక్స్ ఏం చెప్తా ఉంది? ఇదిగో ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి చూడండి. ఎవాల్యుయేట్స్ ఫండమెంటల్ లెర్నింగ్, ఫోకసెస్ ఆన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అవుట్కమ్స్, హైలైట్స్ ఫండమెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. ఇండియాలో హ్యూమన్ క్యాపిటల్ అంటారు కదా, మానవ వనరుల పరంగా చూస్తే ఎంత క్వాలిటీతో ఎంత అవుట్కమ్ ఓరియంటెడ్ గా ఉన్నాము అనే లెక్క తీస్తే ఇండియాలో తర్ఫీదునిచ్చే సిస్టమ్ గానీ కొత్త జనరేషన్ ని సానబట్టే యంత్రాంగం గానీ సమర్థంగా లేవు అని వరల్డ్ బ్యాంక్ ఇండెక్స్ చెప్తా ఉందట. అపారమైన జనాభా ఉన్న దేశం మనది. దాదాపు 45 కోట్ల మందో ఏమో ప్రొడక్టివ్ ఏజ్ లో 30 ఏళ్ల లోపు వాళ్ళు ఉన్నారు. మరి ర్యాంక్ మాత్రం 116లో ఉంది అవుట్ ఆఫ్ 195. అంటే ఎంత వెనకబడినట్టు. అంటే ఓవరాల్ గా ఈ 3 ర్యాంకులు చూస్తే నాణ్యతా ప్రమాణాల పరంగా గానీ, క్వాలిటీ పరంగా గానీ, పాలసీ మేకింగ్ పరంగా గానీ ఇండియా ఈ బ్యాడ్లీ లాగింగ్ బిహైండ్ అనే విషయం అర్థమవుతా ఉంది కదా. ఇప్పుడు యువతకి అవకాశాలు రాకపోవడానికి, ప్రపంచ స్థాయిని అందుకునేందుకు నిచ్చెన మెట్లలాగా ఉపయోగపడాల్సిన పాలసీలు ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా. ఇదే పాయింట్ ని టచ్ చేస్తూ రాహుల్ గాంధీ రీసెంట్ గా ఏమన్నారు? This is not just about education. This is about the future of young people. Students of this country saying, in India, we have no future. This is not about neat paper leakage. This is about whole education system. మన యూనివర్సిటీలు, మన విద్యా విధానం ఎలా దెబ్బతిన్నాయి అని చెప్పడానికి ఇది ఒక కారణం అంటూ ఉన్నారు కదా. ఈ ర్యాంకులు చూస్తే, ఇప్పుడు మాట్లాడుకున్న డేటా చూస్తే రాహుల్ గాంధీని రాజకీయంగా తప్పుపట్టగలమా? కాంగ్రెస్ తో విభేదించే వాళ్ళైనా గానీ సమాధానం చెప్పడం కష్టమేనా కదా. అక్కడతో అయిపోలా. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగిన తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి అని దేశం అంతా మాట్లాడుకుంది కదా, మాట్లాడుతూనే ఉంది కదా ఇప్పటికీ. పైగా జోక్యం చేసుకోండి అని సుప్రీం కోర్టును అడిగితే we are not interested in videos, we don't have time to watch. ఆ విజువల్స్, ఆ ఫొటోస్ చూసి అంత ఖాళీ మాకు లేదు, అంతకంటే ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అని సుప్రీం కోర్టు చెప్పడానికి కూడా చూసాం కదా. మరి ఇన్ ద వేక్ ఆఫ్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్, లా అండ్ ఆర్డర్ ర్యాంకింగ్స్ లో వరల్డ్ వైడ్ గా ఇండియా ఎక్కడుందో తెలుసా? 86th పొజిషన్. ఇదిగో ఇక్కడ కనపడుతుంది చూడండి. 86th పొజిషన్ అంటే ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ కదా, ఎందుకని వెనకబడింది ఇంత అంటే కారణాలు ఉన్నాయి చూడండి. సెక్యూరిటీ పరమైన అంశాల్లో దేశం 110వ స్థానంలో ఉందట. కరప్షన్ విషయంలో 90th పొజిషన్ అంట, కరప్షన్ ని కంటైన్ చేసే విషయంలో. ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అంటాం కదా, ఆ విషయంలో ఇండియా 100th పొజిషన్ లో ఉందిట. చూస్తా ఉన్నారుగా. అంటే ఇంటర్నేషనల్ గా స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా పరిణామాలని అంచనా వేసి ఆ వరుసలో భారతదేశంలో ఏం జరుగుతుంది అని లెక్క తీస్తే సిచ్యువేషన్ ఇలా ఉంది అని ఈ ర్యాంకింగ్ చెప్తా ఉంది. ఈ ర్యాంకింగ్ చూసిన తర్వాత జంతర్ మంతర్ దగ్గర ఇదిగో ఇలాంటి లాఠీ చార్జ్ దృశ్యాలు ఎందుకు కనిపించినాయి, అంత నిర్దాక్షిణ్యంగా ఎందుకు అణిచేసే ప్రయత్నాలు జరిగినాయి అనే క్వశ్చన్ కి సమాధానం దొరికినట్టేనే దాదాపుగా. ఇప్పటి వరకు మనం ఎడ్యుకేషన్ చూసాము, లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన విషయాలు చూసాము. ఆ తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, దేశంలో పత్రికలు స్వేచ్ఛగా ఎంతవరకు ఉన్నాయి, అసలు పత్రికలు, మీడియా నిజాలు ఎంతవరకు చెప్తున్నాయి అనే ర్యాంకింగ్స్ లో ఇండియా 157th ప్లేస్ లో ఉంది కదా అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. నార్వేలో ఆ మధ్యన ఓ జర్నలిస్ట్ మోడీనే క్వశ్చన్ చేయడం కనపడింది కదా. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? ఇలాగా. పైగా రీసెంట్ గా జంతర్ మంతర్ దగ్గర కాక్రోజ్ ఆందోళన జరుగుతున్నప్పుడు కూడా కొందరు యువకులు ప్రత్యేకంగా NDTV स्क्रिप्ट मत पढ़ो, मैं देखा आपको स्क्रिप्ट पढ़ रहे थे. చూస్తా ఉన్నారు కదా, ఆ ఛానల్ పేరు చెప్పి మరి రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి మేడం అని అంటున్నారు. చూసారా? అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ సంగతి సరే, దేశంలో యువత కూడా ఆక్రోశాన్ని బయట పెట్టడం చూస్తా ఉంటే మీడియా ట్రాన్స్పరెంట్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే పరిస్థితి లేదా ఇప్పుడు ఇండియాలో అని అనిపిస్తా ఉంది కదా. ఇవన్నీ ఇంటర్లింక్డ్ కదా. ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో పోరాడుతున్నారు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరిగినాయి, మీడియా ఉన్నది ఉన్నట్టు చెప్పని పరిస్థితి ఉంది అని అంటూ ఉంటే ఈ 3 ఇంటర్లింక్డ్ అనిపించట్లా. ఆ తర్వాత ఇది కేవలం యూత్ కి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఓవరాల్ గా ఆర్థిక పరమైన పరిస్థితిని, మన లివింగ్ స్టాండర్డ్స్ ని చెప్పే 2 ఇండికేటర్స్. ఒకటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్, రెండోది గ్లోబల్ పర్ క్యాపిటా స్టాండింగ్స్. ఆ రెండిట్లోనూ మనం ఎక్కడున్నాము చూడండి. గ్లోబల్ పర్ క్యాపిటా ఇన్కమ్ ర్యాంకింగ్స్ లో ఇండియా 144వ స్థానంలో ఉంది. ఆ 150 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ ఇంతే ఉంటుంది. జనాభా భారీగా ఉంటే మరి తక్కువ ఉండదా అంటారేమో ఎవరైనా. చైనా జనాభా కూడా ఇంచుమించు ఇండియా అంతే కదా, కానీ చైనా వరల్డ్ వైడ్ గా పర్ క్యాపిటా స్టాండర్డ్స్ లో 75th నుంచి 80th పొజిషన్ మధ్యలో ఉంటుంది. ఇండియా మాత్రం మన చుట్టుపక్కల దేశాలు, బంగ్లాదేశ్ లాంటివి ఉంటాయి కదా, డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ డెన్సిటీ, అలాంటి వాటితో కాస్త అటు ఇటుగా కుడియడంగా ఉందంతే. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి కదా. అంతేకాదు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ఆకలి విషయంలో, ఆకలి తీర్చడం విషయంలో ప్రపంచంలో ఎక్కడుంది ఇండియా అని చూస్తే 105వ స్థానంలో ఉంది.
ఇందులో కూడా కనీసం 100 దిగువను కూడా లేదు. అంటే ఆర్థికపరమైన విషయాల్లో చూసినా, ఆకలి విషయంలో చూసినా వెనకబడి ఉన్నాము, విద్యా ప్రమాణాల్లో అంతంత మాత్రంగా ఉన్నాము, స్టాండర్డ్స్ కోసం లీకేజీలను ఆపాలని క్వశ్చన్ చేస్తే మీడియా చూపించకపోవడం అనే విషయంలో మాత్రం ఇండియా అన్వాంటెడ్ ర్యాంకింగ్స్ తెచ్చుకుంది. ఇంత గందరగోళం ఉంది ఇంటర్నల్ గా. అందుకోసమే ఇవన్నీ కలగలిసి ఇప్పుడు ఇండియాలో కాక్రోచ్ లాంటి పోరాటం బయలుదేరిందా అని అనిపిస్తే గనక అది ప్రాక్టికాలిటీకి దూరంగా ఉన్నట్టు ఎంత మాత్రం కాదు కదా. అందుకోసమే ఇప్పుడు కాక్రోచ్ సౌండ్ పెరుగుతూ ఉంది, వాళ్ళకి మద్దతు కూడా పెరుగుతూ ఉంది. చాలా మంది ఇది రాజకీయ కోణంలో చూసి ఫలానా పార్టీకి వ్యతిరేకం, ఫలానా పార్టీకి అనుకూలం అనే లెక్కలేసి రియాక్ట్ అవుతున్న రోజులు ఇవి. అలా కాకుండా దేశం దృష్ట్యా ఆలోచిస్తే, ఫ్యూచర్ కోసం ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ తో గనక దృష్టి సారించగలిగితే అసలు కారకులు ఎవరు, సమస్యకి పరిష్కారం ఏంటి అనేది సులభంగానే అర్థమవుతుంది కదా. చదువుకున్నాం మనం, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోగలం మనలో చాలా మంది. మరి ఆ రకంగా ఆలోచిస్తే ఇలాంటి సమస్యలకి కారకులు ఎవరు, పరిష్కారం ఏంటి అంటే మీరైతే ఏం చెప్తారు? మారాల్సింది ఎవరు, ఎక్కడ? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయండి. వ్యక్తిగత దూషణలకి కీ టాక్స్ పూర్తిగా వ్యతిరేకం. సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిబేట్ కావాలి, చర్చ జరగాలి అని కోరుకునే వాళ్ళు మాత్రమే కీ టాక్స్ చూడండి.